హెపటైటిస్ వైరసెస్ మొత్తం 5 రకాలు ఉన్నాయండి. ఏ, బి, సి, డి అండ్ ఈ. ఇందులో మనం కామన్‌గా మన సొసైటీలో చూసేవి ఏ, ఈ అండ్ బి అండ్ సి. లివర్‌లో 2 రకాల డ్యామేజెస్ అవుతాయి. ఒకటేంటంటే అక్యూట్ లివర్ ఇంజరీ, ఇంకోటేమో క్రానిక్ లివర్ ఇంజరీ. ఈ హెపటైటిస్ ఏ అండ్ డి అన్నవి అక్యూట్ లివర్ ఇంజరీ కాజ్ చేస్తాయి. అక్యూట్ లివర్ ఇంజరీ అంటే ఏంటంటే స్వల్ప వ్యవధిలోనే ఏదైతే లివర్ డ్యామేజ్ అయిందో అది మళ్ళీ మామూలుకి వెళ్ళిపోవడం అనమాట. క్రానిక్ లివర్ ఇంజరీ అంటే ఏంటంటే చాలా రోజుల పాటు లివర్‌కి డ్యామేజ్ అవ్వడం వల్ల అది ఇర్రివర్సిబుల్ స్టేజ్ అంటే సిరోసిస్ స్టేజ్‌లోకి వెళ్ళడం. ఇప్పుడు క్రానిక్ లివర్ ఇంజరీ కాజ్ చేసే హెపటైటిస్ వైరసెస్ ఏవంటే బి అండ్ సి. సో అక్యూట్ హెపటైటిస్ ఏమో ఏ అండ్ డి వల్ల వస్తుంది. క్రానిక్ హెపటైటిస్ లేదా సిరోసిస్ ఏమో మీకు బి అండ్ సి వల్ల వస్తుంది. సో ఒకవేళ అక్యూట్ హెపటైటిస్ అనుకోండి, ఏ వల్ల కానీ, ఈ వల్ల కానీ యూజువల్‌గా ఈ 2 ఫుడ్ అండ్ వాటర్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అండి. మీరు కంటామినేటెడ్ వాటర్ తీసుకున్నారు లేదా కంటామినేటెడ్ ఫుడ్ తిన్నారు. అప్పుడు మీకు హెపటైటిస్ ఏ కానీ, ఈ కానీ రావచ్చు. సో ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? పేషెంట్‌కి జ్వరం వస్తుంది, కళ్ళు పచ్చగా ఉంటాయి, కడుపులో నొప్పి, వాంతులు అవ్వడము, తర్వాత ఒక్కొక్కసారి మోషన్స్ కూడా ఎక్కువ అవ్వడం, యూరిన్ బాగా పచ్చగా రావడం అన్నమాట. కానీ హెపటైటిస్ ఏ అండ్ డిలో ఉన్న మంచి గుణం ఏంటంటే అవి లివర్‌ని డ్యామేజ్ చేయవు. కొంచెం స్వల్ప వ్యవధిలోనే మళ్ళీ లివర్ మామూలుగా అయిపోతుందనమాట. పూర్తిగా నార్మల్ అయిపోతుంది. మామూలు లివర్‌కి వెళ్ళిపోతుంది. కానీ హెపటైటిస్ బి అండ్ సి క్రానిక్ లివర్ డిసీజ్ లేదా సిరోసిస్‌ని కాజ్ చేస్తాయి. ఇందులో ఏళ్ల తరబడి ఒకసారి హెపటైటిస్ బి అండ్ సి వచ్చిందనుకోండి, అది లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ అవుతాయి యూజువల్‌గా. సో దానివల్ల ఏంటంటే సంవత్సరాల తరబడి లివర్‌కి డ్యామేజ్ అవ్వడం వల్ల పేషెంట్ క్రానిక్ లివర్ డిసీజ్ లేదా సిరోసిస్ అనే స్టేజెస్‌లోకి వెళ్తారు. ఒకసారి సిరోసిస్ స్టేజ్‌లోకి వెళ్ళారనుకోండి, పేషెంట్‌కి రక్తపు వాంతులు అవ్వడము, రక్త విరోచనాలు అవ్వడము, కాళ్ళలో కడుపులో నీరు చేరడము, ఇవన్నీ లక్షణాలు ఉంటాయన్నమాట. ఇంకా ట్రీట్మెంట్ గురించి మాట్లాడాలంటే హెపటైటిస్ ఏ అండ్ డికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఏముండదు. కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అనమాట. అంటే జ్వరం వస్తే జ్వరానికి మందులు, వాంతులు అవుతుంటే వాంతులకు మందులు, ఏమైనా మోషన్స్ అవుతుంటే మోషన్స్ సంబంధించిన మందులు ఇవన్నీ ఇస్తాం. అదే హెపటైటిస్ బి అండ్ సి అనుకోండి, మనం పరీక్షలు చేసి సరే ఈ పేషెంట్‌కి హెపటైటిస్ బి లేదా సి ఉంది అని తెలిస్తే యాంటీవైరల్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. హెపటైటిస్ బికి మంచి మందులు ఉన్నాయి. హెపటైటిస్ సి కూడా చాలా మంచి మందులు ఉన్నాయి. సో మందులు కంపల్సరీ వాడాలి. మందులు వాడకపోతే ఏమవుతుందంటే డ్యామేజ్ ఎక్కువయ్యి పేషెంట్ సిరోసిస్ లేదా క్రానిక్ లివర్ డిసీజ్ స్టేజెస్‌లోకి వెళ్ళవచ్చు అనమాట. తర్వాత వ్యాక్సినేషన్ గురించి కూడా ఒక మాట చెప్తానండి. హెపటైటిస్ సికి కానీ, ఈకి కానీ వ్యాక్సిన్స్ ఏం లేవు. హెపటైటిస్ ఏకి వ్యాక్సిన్ ఉంది, హెపటైటిస్ బికి వ్యాక్సిన్ ఉంది. అండ్ కామన్‌గా మనం పేషెంట్‌కి చెప్పేది ఏంటంటే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ గురించి. పేషెంట్ ఏదైనా హై రిస్క్ పేషెంట్ ఉన్నారు, లేదా డయాలసిస్ మీద ఉన్నారు, లేదా మన ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా హెపటైటిస్ బి ఉంది. అప్పుడు హెపటైటిస్ బి వ్యాక్సిన్ మనం ఫస్ట్ టెస్ట్ చేయించుకోవాలి హెపటైటిస్ బి ఉందా లేదా అన్నది. ఒకవేళ మనకి హెపటైటిస్ బి లేదనుకోండి, హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ తీయించుకుంటే ఆ వ్యక్తి నుంచి మీకు హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. సెక్షువల్ ట్రాన్స్మిషన్ 2 వైరస్‌కి ఉంటుందండి. హెపటైటిస్ బి కూడా ఉంది, హెపటైటిస్ సి కూడా ఉంది. ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకోవాలంటే మీ సెక్షువల్ పార్ట్నర్‌కి ఫస్ట్ మీరు హెపటైటిస్ బి టెస్ట్ చేసి తనకి లేదు అనుకోండి, అప్పుడు ఫస్ట్ వ్యాక్సినేషన్ ఇప్పించేసేయాలి. అలా మీరు ఆవిడని లేదా మీ ఆయన్ని ప్రొటెక్ట్ చేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే హెపటైటిస్ సికి వ్యాక్సినేషన్ ఫెసిలిటీ లేదు కాబట్టి ఇలాంటి వాళ్ళు సెక్షువల్లీ ట్రాన్స్మిషన్ రాకుండా ఉండడానికి కాండోమ్స్ అలాంటివి వాడితే బెటర్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.